ఏంటన్నా ఇదే? నన్ను విరిగిపోయింది కదన్నా. అన్నా అన్నా ఒక్క వారం టైం ఇవ్వండి అన్నా. అన్నా కొబ్బరి దింపు మొత్తం షావుకరికి ఇచ్చేసానన్నా. వారం రోజుల్లో డబ్బులు ఇస్తానన్నాడన్నా. అన్నా ఆ డబ్బు చేతికి రాగానే అన్నా పైసలతో సహా నీ బాకీ మొత్తం తీర్చేస్తానన్నా. వారం వారం అని ఎన్ని నెలలురా? ఈ రోజు నీ సంగతి తేలాల్సిందే, నా బాకీ తీరాల్సిందే. అయ్యా 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 కొట్టొద్దయ్యా, కొట్టొద్దు బాబు, కొట్టొద్దయ్యా, కొట్టొద్దయ్యా, కొట్టొద్దు. అయ్యా కొంచెం టైం ఇవ్వండి బాబు, వారం రోజుల్లో మీ బాకీ తీర్చేస్తాం బాబు. ఇప్పటిదాకా నీ మొగుడైపోయాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా? నువ్వు మంచివా పశువా? నీకు డబ్బు తప్ప ఇంకేం తెలీదా? నీకంటే ఈ నానిగాడు నయం. నా గురించి పొగిడేస్తుంది. ఏం చదువుకోకపోయినా సంస్కారం ఉంది. అమాయకుల మీద పడి దోచుకోవడమేనా నీ పని? పోరా. అమ్మా నందినమ్మా, సరైన సమయానికి వచ్చావమ్మా. నీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకో డబ్బు. దోలు తీరింది నా కొడుకులకి. నా సంగతి తెలుసు కదా, నరికేస్తా. నువ్వు ఇగో డాక్టర్ పిల్ల, నువ్వంటే నాకు ప్రేమనే. ఎక్కడో గుచ్చుకుంటుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైనా మంచి మందు ఉంటే ఇవ్వచ్చు కదా. అవును, నీ దగ్గర అన్నిటికీ మందు ఉంటుంది కదా, మరి నా ప్రేమకి ఏ మందు ఇస్తావే? చూడు, నువ్వు ఇలా నా వెంట పడ్డావంటే నేను నిన్ను చంపేస్తాను. మీద మీదకి వస్తాను. పోనీ ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. నీకేం పని పడలేదా? ఇస్తా. నిన్ను పళ్ళు రాళ్ళు కొడతానేమనుకుంటున్నావు? ఒక్క ముద్దే కదా అడిగాను. చెప్తున్నానా? మందు అడిగితే ఇవ్వనంటున్నావు, ముద్దు అడిగితే ఇవ్వనంటున్నావు, మరి నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఇలా పదే పదే నా వెంట పడి నన్ను విసిగించొద్దు. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? అదేం లేదు, వీడు నన్ను. చెప్పమ్మా, వీడిని ఏడిపిస్తున్నాడా? రేయ్, నీకు ప్రాణాలతో బతకాలని లేదా? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. రేయ్, నీకు బతకాలని ఆశుంటే, నీ కుటుంబం బాగుండాలి అనుకుంటే మా పాపను కన్నెత్తి కూడా చూడకూడదు. మా నందిని దారి వెంట వెళుతుంటే నువ్వు తల దించుకుని వెళ్ళాలి. గాని మెంటలెక్కితే నిన్ను నీ కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. జాగ్రత్త. రామ్మా, వెళ్దాం పద.